ఏ ఈ రీల్స్ చూడండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలా స్క్రోల్ చేస్తూ ఇల్లు చూద్దాం. చాలా ఫన్నీగా కూడా ఉంది. హే ఫ్రెండ్స్, మీ అందరూ మ్యాథ్స్ హోంవర్క్ చేశారా? నేనైతే ఎప్పుడో చేశాను. ఈ గూగుల్ తల్లి మహిమ అంటూ హోంవర్క్ చక్కగా ఇందులోనే చేసేసాను. ఈ ఫోన్ ఉన్నంత వరకు మనం కష్టపడాల్సిన పనే లేదు. చదువు సంస్కారం నేర్చుకొని కష్టపడాల్సిన పనే అసలుకే లేదు. ఇది మన చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్టే. అవును చిన్నారి, నిజమే. మొన్న ఒకటి జరిగింది చెప్పనా? నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే దోశ ఎలా వేయాలని యూట్యూబ్లో చూసా. అదేం చెప్పింది తెలుసా? గంట సేపు సోది తెప్పి పొయ్యి ఆనించాలి అని చెప్పింది. ఏం చేద్దాం, జ్ఞానం అంటే అలా ఉంది. అది జ్ఞానం కాదు బుజ్జి, దాన్ని టైంపాస్ అని అంటారు. ఏంటి ఫ్రెండ్స్, మళ్ళీ లోకపు వాటి గురించి చర్చించుకుంటున్నారా? చూడమ్మా వచ్చింది జ్ఞానపు తల్లి అన్న. ఇప్పుడు ఈ ఫోన్లో అన్నీ దొరుకుతున్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఆ పుస్తకం పట్టుకుని అటు ఇటు తిరిగి మా గురించి చెప్తావే? ఆ ఫోన్లో దొరికేది సమాచారం బుజ్జి, కానీ మన జీవితానికి కావాల్సింది జ్ఞానం. అది దీనిలోనే దొరుకుతుంది. అయినా ఆ రెండు ఒకటే కదా, ఆ రెండిటికి తేడా ఏంటి? ఆ రెండు ఒకటి కాదు రాని. ఇప్పుడు నీకు టమాటా పండని తెలుసా? ఆ, అది పండని తెలుసుకోవడం సమాచారం. టమాటా పండని చెప్పి ఫ్రూట్ సలాడ్లో వేస్తావా? వేను. అది మనకు తెలిసి ఉండడం జ్ఞానం. అవును, నిజమే. జ్ఞానంగా ఉన్నవారు చాలా ప్రశాంతంగా మంచిగా ఉంటారు, కానీ మనమే చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ ఉంటాం. భలే చెప్పావు జ్ఞాని. లోక జ్ఞానం మనకేంటి లాభం? ఏముంటుంది, ఫోన్లో గూగుల్ మ్యాప్ ఉన్నట్టు బైబిల్లో పరలోకానికి షార్ట్ కట్ ఉంటుందా ఏంటి? షార్ట్ కట్ కాదు చిన్నారి, మనకి బైబిల్ సరైన రూట్ చూపిస్తుంది. సామెతలు 9:10 ప్రకారం ఏముందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. అంటే మనం ఆయనందు భయం ఉందనుకో మనకు, అప్పుడు మనకి ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. అయితే నాకు ఒక డౌట్. మొన్న ఏమైందంటే మా ఇంటి పక్కన పిన్ని మీద భలే కోపం వచ్చింది. నేను గాజులు వేసుకున్నాను, చూసి చూడొచ్చు కదా, చూసి కళ్ళతోనే దిష్టి పెట్టేసింది. ఇప్పుడు నాకున్న జ్ఞానంతో నేనేం చేయాలి? గూగుల్ని అడిగితే ఆమెని బ్లాక్ చేయని చెప్తుంది. కానీ దేవుని జ్ఞానం ఏం చెప్తుందో తెలుసా? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్తుంది. కోపాన్ని ప్రేమతో జయించవచ్చు తెలుసా? అదే అసలైన జ్ఞానం కూడా. అవును, నువ్వు చెప్పింది కరెక్టే హని. నిజమే, మేము కూడా అలాగే ఉండడానికి ట్రై చేస్తాము. అయినా ఈ లోక జ్ఞానం మనల్ని స్మార్ట్గా కనిపించేలా చేస్తుంది, కానీ దేవుని జ్ఞానం మన మనసుల్ని మార్చి మనల్ని జీవితాన్ని కూడా మారుస్తుంది. నేను హోంవర్క్ కోసం ఎలాగైతే గూగుల్ని అడుగుతున్నానో, నా జీవితం కోసం జ్ఞానాన్ని ఇమ్మని దేవుణ్ణి అడుగుతాను. నేను కూడా ఇక నుంచి మా పిన్ని మీద కోపడకుండా నా దగ్గర ఉన్న పాత గాజుల్ని ఆమెకి గిఫ్ట్గా కూడా ఇస్తాను. ఇంతకీ మనం ఇప్పుడు దాకా జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో మీ ఎవరికన్నా తెలుసా? తెలీదు. ఆన్లైన్లో దొరుకుతుందా? ఆఫ్లైన్లో దొరుకుతుందా? ఆఫర్స్ ఉన్నాయా? ఏంటి, ఆన్లైన్లో ఆఫ్లైన్లో దొరికే జ్ఞానం కాదు ఇది. ఇది నా చేతిలో ఉంది చూసారా, బైబిల్. దీనిలో దొరుకుతుంది. ప్రతిరోజు మనం బైబిల్ చదివామంటే దేవుని జ్ఞానం మనకి ఎంతో వస్తుంది. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మనం ఆయన జ్ఞానాన్ని కావాలంటే ఆయన అడగాలంట. ఆయన అడిగితే ఆయన ధారాళముగా ఇస్తానని చెప్పాడు. ఇక మీదట మనం రోజు బైబిల్ చదువుకొని దేవుని జ్ఞానం పొందుకుందామా? పొందుకుందాం. థ్యాంక్ యూ.